కరెన్ కెస్కుల్లా హైలెన్బెక్ ఈ జామెట్రీలో కృషి చేయడం వల్ల ఈమెకి అవార్డు ఇచ్చినట్టు ప్రకటించడం జరిగింది. సో ఈమె ఒక మ్యాథమెటిక్స్లో ఒక మ్యాథమెటికల్ ఫిజిక్స్ పైన జియోమెట్రీ పైన కూడా కృషి చేసినందుకు అవార్డు ఇచ్చినట్టు ప్రకటించడం జరిగింది. అయితే 2019 సంవత్సరం అవార్డుని మనం తెలుసుకుంటే మరి ఆమెకి ఇచ్చారు, అమెరికా దేశం చెందిన మహిళ. అదే 2018 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారంటే రాబర్ట్ లాంగ్లాడ్కి ఇవ్వడం జరిగింది. లాంగ్లాడ్కి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే అట్లా కూడా వయసు వరుసగా అడుగుతున్నాడు. ఓకేనా, 2019 సంవత్సరానికి కెరెన్ కెస్కుల్లా హైలెన్బెక్ ఇస్తే 2018 సంవత్సరానికి రాబర్ట్ లాంగ్లాండ్కి అవార్డు అనేది రావడం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఈ ఐన్స్టీన్ అవార్డు అంటారు. ఇక శాస్త్ర సాంకేతిక రంగంలో అమెరికాలోని ఓకేనా మరి అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఒక అవార్డు ఏదంటే ఐన్స్టీన్ అవార్డు. సో మరి ఐన్స్టీన్ అవార్డుని 2019 సంవత్సరానికి మన భారత సంతతికి చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఐన్స్టీన్ అవార్డుని. ఇతను అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మరి ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అతని పేరు ఏం పేరంటే అభయ్ అస్టేకర్ అన్నమాట. అంటే ఎందుకు ఈ బిట్స్ చెప్పడం జరుగుతుందంటే మిగతా సాంప్రదాయంగా ఇచ్చే అవార్డ్స్ నేర్చుకుంటున్నాము, ఒక్కోసారి ఇలాంటి అవార్డ్స్ ని మనం చేయలేకపోతున్నాం. లాస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నిక్కీ ఏషియా పురస్కారం అలాంటిది ఇచ్చినారు. నిక్కీ ఏషియా పురస్కారం అంటే జపాన్ దేశం ఈ నిక్కీ ఏషియా పురస్కారాన్ని ఇస్తుంది సామాజిక సేవా రంగంలో. సో ఆ బిట్ అడగడం జరిగింది. అందులో స్టఫ్ లెవెల్ అడగడం జరిగింది. ఎందుకోసం అంటే అది ఏ రంగంలో ఇచ్చారు, ఎక్కడ ప్రదానం చేశారు, అలాంటి వాటిపైన కూడా స్ట్రెస్ చేయడం జరిగింది. కాబట్టి నిక్కీ ఏషియా పురస్కారం జపాన్ దేశం ఇచ్చే సామాజిక సేవా రంగం ఇచ్చే ఒక అవార్డు. ఈ 2018 సంవత్సరానికి నిక్కీ ఏషియా అవార్డు అనేది ఓకేనా ఎవరు పొందడం జరిగిందంటే నిక్కీ ఏషియా అవార్డుని మనకి సులభ్ ఇంటర్నేషనల్ సొసైటీ అని ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ, ఒక పరిశుభ్రత రంగంలో కృషి చేస్తున్న సంస్థ అయినటువంటి సులభ్ ఇంటర్నేషనల్ సొసైటీ స్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ పొందడం జరిగింది. సో ఆ క్రమంలో ఆ బిట్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ గా ఉందన్నమాట. ఇక్కడ కూడా అభయ్ అస్టేకర్ భారత సంతతికి చెందిన వ్యక్తి, అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి ఐన్స్టీన్ అవార్డుని 2019 సంవత్సరానికి ప్రకటించడం జరిగింది. ఇక తర్వాత ఇంకొకటి డాన్ డేవిడ్ అవార్డు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, డాన్ డేవిడ్ అవార్డు. ఈ డాన్ డేవిడ్ అవార్డుని కూడా అమెరికా దేశం ఇస్తుంది. ఎవరైతే చరిత్రలో కృషి చేస్తారో, చరిత్ర అంశాల పైన పరిశోధన చేస్తారో, కృషి చేస్తారో వారికి అవార్డుని ఇస్తారనమాట. అయితే ఈ అవార్డుని 2019 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సంజయ్ సుబ్రహ్మణ్యం, అంటే భారత్కు చెందినటువంటి సంజయ్ సుబ్రహ్మణ్యంకి ఇవ్వడం జరిగింది. సంజయ్ సుబ్రహ్మణ్యానికి ఈ యొక్క డాన్ డేవిడ్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సంబంధించినటువంటి సంజయ్ సుబ్రహ్మణ్యం ఇతను ఒక పేరు పొందినటువంటి చరిత్రకారుడు. అంతేకాకుండా ఇతను మరి మ్యాక్రో హిస్టరీపై పరిశోధన చేశాడు. మ్యాక్రో హిస్టరీపై ఆ విధంగా అంటే స్థూల చరిత్ర పైన ఇతను అధ్యయనం చేసినందుకు ఈ అవార్డు ఇచ్చినట్టు డాన్ డేవిడ్ ఫౌండేషన్ చెప్పడం జరిగింది. అంటే ఇది మన భారతీయుడికి అవార్డు రావడం అనేది కోణంలో ఈ అవార్డు మనకి ఇంపార్టెంట్. భారతీయుడికి అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. ఆ కోణంలో అంటే డాన్ డేవిడ్ అవార్డు పురస్కారం వచ్చిన విషయం ఏంటంటే మన భారతీయుడికి వచ్చింది కాబట్టి, అది లైమ్ లైట్ లోకి వచ్చింది కాబట్టి అట్లా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎగ్జామినేషన్ పాయింట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రకంగా అడుగుతాడు, ఎన్ని రకాలు అడిగినామని చెప్పడానికి. డాన్ డేవిడ్ పురస్కారాన్ని ఏ రంగంలో ఇస్తారంటే చరిత్ర అంశాలపై అధ్యయనం చేసేవారికి. సంజయ్ సుబ్రహ్మణ్యంకి వచ్చిన అవార్డు డాన్ డేవిడ్ పురస్కారం. డాన్ డేవిడ్ పురస్కారానికి సంజయ్ సుబ్రహ్మణ్యానికి అవార్డు ఇచ్చారు. ఏ విభాగం కృషి చేశాడంటే స్థూల చరిత్ర పైన అధ్యయనం చేశాడు, లేదా మ్యాక్రో హిస్టరీ పైన పరిశోధన చేయడం జరిగింది. సో అదొకటి తెలుసుకోవాలి. ఇంకోటి కార్నోట్, అమెరికా దేశం ఇచ్చే మరో అవార్డు ఏదంటే కార్నోట్ అంటారు, కార్నోట్ ప్రైజ్. ఈ కార్నోట్ ప్రైజ్ ను 2019 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారంటారు అంటే తమ శాఖలో, తమ ప్రభుత్వ పరిపాలనలో కాగా లేదా తమ డిపార్ట్మెంట్ లో వినూత్నమైన సేవలు అందించడానికి గాను ఈ కార్నోట్ ప్రైజ్ ఇస్తుంది. మరి ఎవరైతే రైల్వే శాఖ మంత్రి ఉన్నారో పీయూష్ గోయల్, అతను తమ సంవత్సరాల శాఖలో వివిధ కార్యక్రమాల అమలులో క్రియాశీలకంగా తన పాత్రను పోషించినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి ఈ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అవార్డు పేరు ఏంటంటే కార్నోట్ ప్రైజ్ 2019 అమెరికా ఇచ్చింది.
పీయూష్ గోయల్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ మరి క్రొయేషియా దేశం, ఓకేనా, మనకి క్రొయేషియా దేశము ఇటీవల కాలంలో మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ ఒక టమిస్లో అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. క్రొయేషియా దేశం ఇచ్చినట్టు అవార్డు ఏంటంటే ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ ఒక టొమిస్లావ్ అని చెప్పేసి ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మనకి ఇటీవల కాలంలో మన కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్కి స్పెయిన్ దేశం ఇచ్చిన అవార్డు ఏంటంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సివిల్ మెరిట్, ది గ్రాండ్ ఒక క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సివిల్ మెరిట్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి మనం తెలుసుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఫిబ్రవరి 2019లో మనకి ఈ అబుదాబి యువరాజు అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ గుర్తుపెట్టుకోండి. మొహమ్మద్ బిన్ సల్మాన్ మనకి ఫిబ్రవరి 2019లో పాకిస్తాన్ పర్యటనకు వచ్చాడు. తర్వాత పాకిస్తాన్ పర్యటన తర్వాత భారత పర్యటన కూడా చేయడం జరిగింది. మరి పాకిస్తాన్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ దేశం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి నిషాన్ హీ పాకిస్తాన్ నిషాన్ హీ పాక్ అంటాం. ఈ నిషాన్ హీ పాక్ పురస్కారాన్ని 2019 సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ ఎవరికి ఇచ్చింది అన్నప్పుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ గుర్తుపెట్టుకోండి, మొహమ్మద్ బిన్ సల్మాన్. అలా కాకుండా ఫిబ్రవరి 2019లో పాకిస్తాన్ మరియు భారత్ని వరుసగా సందర్శించినటువంటి అబుదాబి యువరాజు పేరు ఏంటంటే మొహమ్మద్ బిన్ సల్మాన్. సో అలాంటి అంశాలపైన కూడా ఆడడానికి అనేది ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకా అంతర్జాతీయ అంశాల్లో ఈ ఒక అవార్డుల విషయంలో ఏముందంటే ఒక అమ్మాయి మనకి 16 years ఓల్డ్ ఉన్నటువంటి అమ్మాయి, ఆమె కానీ పర్యావరణ రంగంలో ఆమె చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయ మద్దతు లభిస్తుంది అనమాట. ఆమెనే ఎవరు అంటే ఒక గ్రేటా థంబర్గ్. ఈ గ్రేటా థంబర్గ్ ఎవరు అని చెప్పేసి అంటే స్వీడన్ దేశానికి చెందినటువంటి ఒక అమ్మాయి, 16 years ఉన్నటువంటి అమ్మాయి. పర్యావరణం పైన ఆమె ఏం చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ఏమవుతుందని మద్దతు వస్తుంది. ఎందుకోసం అంటే పర్యావరణ ఉద్యమంలో ఎన్నో దేశాల వాళ్ళకి మెసేజ్ ఇస్తుంది అన్నమాట పర్యావరణ విషయంలో. ఎందుకోసం అంటే పర్యావరణాన్ని కాపాడాలి, తమ వంతు పాత్రను పోషించాలి అని చెప్తుంది అనమాట. ఒకవేళ లేదనుకోండి పర్యావరణం కాపాడుకుంటే ఇబ్బందులు అవుతాయనే విషయం చెప్తూ ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ పర్యావరణం పైన ఒక వీడియోను కూడా పంపించడం జరిగింది. సో మనం ఇక్కడ ఎన్ని ప్రసంగించినప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి, ఇంప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంటే, పర్యావరణ చట్టాలు అమలు చేయండి అనే ఒక వీడియోను కూడా పంపడం అనేది ఆమె యొక్క పర్యావరణం పైన అన్న కమిట్మెంట్ ని మనకు తెలియజేస్తుంది అనమాట. ఈ క్రమంలో ఈ గ్రేటా థంబర్గ్ అనే స్వీడన్ అమ్మాయికి 2019 సంవత్సరంకి ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం జరిగింది. అవార్డు రాలేదు, నామినేట్ కావడం జరిగింది. అంటే ఇలా అతి చిన్న వయసులో కూడా నోబెల్ శాంతి బహుమతి నామినేట్ అయింది అనమాట. ఎవరంటే గ్రేటా థంబర్గ్. అయితే నోబెల్ శాంతి బహుమతిని అతి చిన్న వయసులో పొందిన వారు మాత్రం ప్రజెంట్ వరకు అయితే ఎవరున్నారంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఒక మానవ హక్కుల కార్యకర్త, బాలికల విద్యార్థుల కార్యకర్త అయినటువంటి మలాలా యూసఫ్జాయ్ ఉండడం జరిగింది. సో ఇలాంటి అంశాలు మనము ఈ యొక్క అంతర్జాతీయ అంశాల్లో అవార్డులలో డిస్కస్ చేస్తున్నాం. ఇది ఈ అమ్మాయి మనకి ఇంపార్టెంట్, ఈ యొక్క కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా గ్రేటా థంబర్గ్. సో తర్వాత ఇంకా అంతర్జాతీయ అంశాల్లో వీటితో పాటుగా ఇంకా ఎలాంటి అంశాలపైన ఉందంటే ఈ జపాన్ దేశం ఒక ప్రైజ్ ఇస్తుంది. ఎవరైతే సేంద్రియ వ్యవసాయంలో లేకపోతే వివిధ సామాజిక సేవా రంగంలో కృషి చేసిన వారికి జపాన్ దేశం ఇచ్చే అవార్డు ఏంటంటే జపాన్ ప్రైజ్ అంటాం. మరి ఇలాంటి జపాన్ ప్రైజ్ ని 2019 సంవత్సరానికి మనకి ప్రవాస భారతీయుడు అనేటువంటి అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయుడు రతన్ లాల్ పొందడం జరిగింది. ఈ డాక్టర్ రతన్ లాల్ ఏ విభాగంలో కృషి చేసినంటే సేంద్రియ వ్యవసాయానికి ఆ విధంగా అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్రను పోషించినటువంటి ఒక రతన్ లాల్కి జపాన్ ప్రైజ్ 2019 సంవత్సరానికి ఎంపిక కావడం జరిగింది. సో అదొకటి ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇక్కడ మన బిల్ గేట్స్ ప్రారంభించినటువంటి స్వచ్ఛంద సంస్థ గేట్స్ అండ్ మెలిందా ఫౌండేషన్
సామాజిక సేవా రంగంలో కృషి చేసిన వారికి సామాజిక ఆస్కార్గా పిలువబడే ఒక అవార్డు ఉంటుంది. సామాజిక ఆస్కార్ అవార్డుగా పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తామంటే గోల్ కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డు అంటారు. గోల్ కీపర్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డు. మరి గోల్ కీపర్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డు, సోషల్ ప్రోగ్రెస్ అవార్డు. మరి గోల్ కీపర్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డుని 2018 సంవత్సరానికి ఆ విధంగా అవార్డుని 2019లో మనకి ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే ఇది మైక్రోసాఫ్ట్ అధినేత ప్రారంభించినటువంటి బిల్ గేట్స్ ప్రారంభించిన అవార్డే. వాళ్ళ ఫౌండేషన్ ప్రారంభించిన అవార్డే గోల్ కీపర్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డు అంటారు. మరి గోల్ కీపర్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డుని ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది మనకు సామాజిక ఆస్కార్గా, సోషల్ ఆస్కార్గా పిలుస్తారు. సోషల్ సర్వీస్ లో ఆస్కార్ అవార్డుగా పిలుస్తారు. ఇలాంటి అవార్డుని ఒక భారతీయ మహిళ పొందడం జరిగింది. ఒక భారతీయ మహిళ ఈ అవార్డు పొందింది. ఈమె పేరు ఏంటి? భారతీయ మహిళ అంటే అమికా జార్జి. ఈ అమికా జార్జి గారు ఎవరు అని చెప్పేసి అంటే అమికా జార్జి అమ్మాయి కేరళ రాష్ట్రానికి చెందినవారు. అమికా జార్జ్. సో విద్యారంగంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు అంటే అమికా జార్జ్. తర్వాత నెక్స్ట్ మనకి నదియా మురాద్ కూడా పొందడం జరిగింది. నదియా మురాద్ ఎవరు ఫ్రెండ్స్ అంటే ఈమె ఇరాక్ దేశానికి చెందిన మహిళ. మరి ఈమె ఇటీవల కాలంలో నదియా మురాద్కి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. 2018 సంవత్సరానికి నదియా మురాద్కు నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి చెందినటువంటి డెన్నిస్ ముక్వాజే, నదియా మురాద్లకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి వచ్చిందనమాట. లైంగిక హింసకు అంటే ఐఎస్ఐఎస్ చేత లైంగిక హింసకు ఆ విధంగా గురైనటువంటి ఆ విధంగా ఒక మహిళగా నదియా మురాద్ ఉంది. అక్కడ ఉన్న ఆమె ఆ విధంగా తప్పించుకొని పోరాటం చేస్తూ ఆ విధంగా ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటి లైంగిక హింసకు వ్యతిరేకంగా, పర్టికులర్గా ఉగ్రవాదుల చేతుల్లో లైంగిక హింసకు ఎవరైతే గురవుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా, వాళ్ళకి సంబంధించినటువంటి వారికి ఎవరైతే గురయ్యారో వాళ్ళ సంక్షేమం గురించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆమె పోరాటం ప్రారంభించారు నదియా మురాద్. సో ఆ క్రమంలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఈమె ఇటీవల రాసిన పుస్తకం ఏదంటే నదియా మురాద్ ఇటీవల రాసిన పుస్తకం ది లాస్ట్ గర్ల్. నదియా మురాద్ రాసిన పుస్తకం లాస్ట్ గర్ల్ గా గుర్తుపెట్టుకోండి, నదియా మురాద్. దీంతో పాటుగా కెన్యా దేశానికి చెందినటువంటి ఒక మహిళ ఉంది మనకు, డిస్ మిస్ కిసి. ఈ డిస్ మిస్ కిసి ఈమె కూడా ఇక్కడ సామాజిక రంగంలో సేవ చేసింది కెన్యా. ఇలా అంటే ఇక్కడ మన భారతీయ మహిళకి ఈ అవార్డు రావడం వల్ల ఏమైందంటే గోల్ కీపర్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డు వార్తల్లోకి వచ్చింది. కాబట్టి లైక్ దట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి జాన్ డేవిడ్ అవార్డు లాగా ఇది కూడా మనకు ఫేమస్. జాన్ డేవిడ్ అవార్డు ఎవరైతే ఉన్నారో అంటే డాన్ డేవిడ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే సంజయ్ సుబ్రహ్మణ్యంకి ఇచ్చారు, చరిత్రలో అంశం పైన అధ్యయనం చేసినందుకు. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే సామాజిక సేవా రంగంలో కృషి చేసినందుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన ఫౌండేషన్ అయినటువంటి గేట్స్ మిలిందా ఫౌండేషన్ ప్రారంభించిన ఈ సామాజిక ఆస్కార్ అవార్డు అయినటువంటి గోల్ కీపర్ సోషల్ ప్రోగ్రెస్ అవార్డుని మరి పొందిన వారు ఎవరంటే అమికా జార్జ్ అని గుర్తుపెట్టుకోండి. అమికా జార్జ్ తర్వాత నదియా మురాద్, తర్వాత డిస్ మిస్ కిసి. సో ఇలాంటి అంశాలు మనకి ఆడడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్. తర్వాత ఇక నెక్స్ట్ ఇంకా ఎలాంటి మనకి ఇంపార్టెంట్ ఇలాంటి వాటితో పాటుగా ఈ అవార్డులతో పాటుగా ఇంకా కొన్ని అవార్డ్స్ మనకు ఉన్నాయి అంటే అంతర్జాతీయ పరంగా పేరుగాంచినవి. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి అవార్డ్స్, నరేంద్ర మోడీకి ఇటీవల కాలంలో వచ్చినటువంటి అవార్డ్స్ ని ఒకసారి చూడాలి అంతర్జాతీయ విషయ పరంగా. ఒకటి ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకటి ఫిలిప్ కోట్లర్ అవార్డు నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. ఫిలిప్ కోట్లర్ అవార్డు 2019 సంవత్సరం తొలికి అయితే ఎవరంటే నరేంద్ర మోడీ. దీంతో పాటుగా నరేంద్ర మోడీ గారికి ఇదే జనవరి 2019లో సియోల్ శాంతి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. సియోల్ శాంతి పురస్కారం 2018 సంవత్సరానికి గ్రహీత నరేంద్ర మోడీ ఆర్థిక శాస్త్రంలో ఆర్థికంగా తమ దేశానికి అభివృద్ధి క్రమంలో తన వంతు పాత్రను పోషించినందుకు ఇవ్వడం జరిగింది సియోల్ శాంతి పురస్కారాన్ని. ఇది అంటే ఫిలిప్ కోట్లర్ అవార్డు అనేది మనం న్యూఢిల్లీలో ఇచ్చారు. అమెరికా ఇస్తుంది. యాక్చువల్గా అమెరికా దేశం ఇచ్చే అవార్డు ఏంటంటే న్యూఢిల్లీలో ఇచ్చారు. మరి సియోల్ శాంతి పురస్కారాన్ని దక్షిణ కొరియా ఇస్తుంది. మరి దక్షిణ కొరియా ఈ అవార్డుని ఎక్కడ ఇచ్చింది అని చెప్పేసి అంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇవ్వడం జరిగింది. ఏదైతే సియోల్ శాంతి పురస్కారానికి వచ్చినటువంటి ప్రైజ్ మనీ నరేంద్ర మోడీ ఏం చేశాడంటే భారత్లో అమలవుతున్నటువంటి గంగా ప్రక్షాళన కార్యక్రమం
గంగా పునరుద్ధరణ కార్యక్రమమైనటువంటి నమామి గంగా అనే కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. నమామి గంగా అనే కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. సో ఆ అంశం మనకి ఇంపార్టెంట్. తర్వాత ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారం. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారం. ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారానికి 2018 సంవత్సరానికి యాక్చువల్గా మనం చూస్తే 2018 సంవత్సరానికి 6గురికి ఇచ్చారు ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారాన్ని. అయితే మరి నరేంద్ర మోడీ కూడా ఇచ్చారనమాట. 6గురిలో ఒకరెవరంటే నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీకి ఏ కారణంగా ఇచ్చారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే ఈ యొక్క సౌర విద్యుత్ రంగంలో కృషి చేసినందుకు, అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి ఏర్పడడంలో, ఐఎస్ఏ ఏర్పాటులో, ఒక ఐఎస్ఏ ఏర్పాటులో తన వంతు పాత్రను పోషించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఐఏసీ అంటారు ఫ్రెండ్స్. ఐఏసీ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమిగా పిలుస్తారు. ఇలాంటి అంతర్జాతీయ సౌర కూటమి అనేది 2016 జనవరి 27న హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐఏసీఏలో మరి ప్రజెంట్ సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటాడు? ఐఏసీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ప్రస్తుత సభ్య దేశాలు ప్రజెంట్ ఉన్నాయి. ఈ మూమెంట్ ఇప్పుడున్న మనం ఈ వీడియో చేసే నాటికి ఈ రోజుకు ఉన్నటువంటి దేశాల సంఖ్య ఏంటంటే 73. ఐఏసీఏలో ప్రస్తుత సభ్య దేశాలు ఎన్నమ్మా? 73. మరి భారత్ ఒక క్రియాశీలకమైన పాత్రను పోషిస్తుంది. ఫ్రాన్స్ దేశం ఐఎస్ఏకు ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేసింది, భారత్కు మద్దతు ఇచ్చింది. అయితే ఐఎస్ఏ లో 73వ దేశంగా చేరిన దేశం ఏదంటే 73వ దేశంగా 72 దేశంగా చేరిన దేశం ఏదంటే ఒక సభ్య దేశంగా చేరింది ఐఎస్ఏలో అర్జెంటీనా. 73వ దేశంగా ఐఎస్ఏలో జాయిన్ అయిన దేశం ఏదంటే యుఏఈ అమ్మ. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గా యుఏఈని పిలుస్తారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇది మనకి అంతర్జాతీయ అంశాల్లో కొన్ని ఇంకా ఇలాంటి అవార్డ్స్ తో పాటు ఇలాంటి విషయాలతో పాటుగా మరొకటి కూడా ఉంటుంది. అమెరికా దేశంలో ఇచ్చే ఇంకొక అవార్డు ఉంటుంది, అది విందామ్ క్యాంబెల్ అవార్డు. విందామ్ క్యాంబెల్ అవార్డు. ఈ విందామ్ క్యాంబెల్ అవార్డు అనేది ఒక సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు. మరి విందామ్ క్యాంబెల్ అవార్డుని మరి 2018 సంవత్సరానికి భారతీయ రచయిత అవార్డు పొందడం జరిగింది. ఒక విందామ్ క్యాంబెల్ అవార్డుని. అతని పేరేంటంటే రఘు కర్నాడ్. రచయిత పేరు రఘు కర్నాడ్. సో రఘు కర్నాడ్కి 2018 సంవత్సరానికి విందామ్ క్యాంబెల్ అవార్డు రావడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి అంటాడు, అదేంటంటే ఫార్దెస్ట్ ఫీల్డ్. సో ఫార్దెస్ట్ ఫీల్డ్ అని చెప్పేసి అంటారు, ఫార్దెస్ట్ ఫీల్డ్. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ది ఏంటంటే ఫార్దెస్ట్ ఫీల్డ్, the Indian story of the సెకండ్ వరల్డ్ వార్ గా పిలుస్తారు. సెకండ్ వరల్డ్ వార్ ఒక నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ది ఫార్దెస్ట్ ఫీల్డ్ ఇండియన్ స్టోరీ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ అనే పుస్తకానికి ఈ రఘు కర్నాడ్ రావడం జరిగింది. ఈ అవార్డు పొందినటువంటి 2వ భారతీయుడు. మరి ఈ విందామ్ క్యాంబెల్ అవార్డుని తొలిసారిగా పొందిన భారతీయుడు ఎవరంటే జెర్రీ పింటో. ఈ జెర్రీ పింటో సో ఈ అవార్డు పొందడం జరిగింది. ఎమ్ అండ్ ది బైట్ హాప్ అని చెప్పేసి ఆలం అని చెప్పేసి ఒక దానికి పొందడం జరిగింది. సో ఈ అంశం అనేది మనకు ఇంపార్టెంట్ గా తెలుసుకోండి అంశం. సో ఇది మనం ఏమని పిలిస్తే ఏదంటే రఘు కర్నాడ్ రచన ఏంటంటే ఫార్దెస్ట్ ఫీల్డ్. రఘు కర్నాడ్ అంశం ఫార్దెస్ట్ ఫీల్డ్ కి అవార్డు అనేది వచ్చింది. ఏ అవార్డు వచ్చిందంటే అమెరికా దేశం ఇచ్చే అవార్డు విందామ్ క్యాంబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. విందామ్ క్యాంబెల్ అవార్డు. సో ఇట్లా అంతర్జాతీయ విషయాల్లో ఇంకా కొన్ని అవార్డ్స్ తెలుసుకుంటే టెంపుల్టన్ అవార్డు. మరి టెంపుల్టన్ అవార్డుని 2019 సంవత్సరానికి ఎవరిచ్చారు? ఆధ్యాత్మిక రంగంలో సేవ చేసినందుకు టెంపుల్టన్ అవార్డు ఇస్తారు. అమెరికా దేశం ఇచ్చే అవార్డు టెంపుల్టన్ అవార్డు. ఆధ్యాత్మిక రంగంలో సేవ చేసినందుకు ఇచ్చే అవార్డు టెంపుల్టన్ అవార్డు. మరి 2019 సంవత్సరానికి టెంపుల్టన్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అతని పేరు మార్సిల్లో గ్లీజర్. సో మార్సిల్లో గ్లీజర్ అనే ఒక బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఖగోళ భౌతిక శాస్త్రవేత్తకి టెంపుల్టన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే అతని యొక్క శాస్త్ర పరిశోధన అనేది ఆధ్యాత్మిక రంగంతో కూడుకున్నవి అని చెప్పేసి దాని అర్థం అనమాట. అంటే ఆధ్యాత్మిక రంగంలో
ఒక భాగంగా తన శాస్త్ర పరిశోధనలు ఉపయోగపడే అనే కోణంలో ఈ యొక్క ఆస్ట్రోఫిజిస్ట్ అయినటువంటి ఖగోళ భౌతిక శాస్త్రి అయినటువంటి బ్రెజిల్ శాస్త్రవేత్త మార్సిల్లో గ్లిజర్కి టెంపుల్టన్ అవార్డు 2019 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. గతంలో టెంపుల్టన్ అవార్డు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ, తర్వాత ఒక భారత పౌరసత్వం పొందినటువంటి మదర్ తెరీసా కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది టెంపుల్టన్ అవార్డు. ఆధ్యాత్మిక రంగంలో సేవ చేసిన ఇస్తారు. కానీ ఈసారి ఆధ్యాత్మిక రంగంలో సేవతో పాటుగా ఇక్కడ ఏంటంటే శాస్త్ర పరిశోధనలు, అంటే మార్సిల్లో గ్లీజర్ చేసినటువంటి శాస్త్ర పరిశోధనలు సో ఆధ్యాత్మిక భావన కూడా తోడ్పడతాయని కోణంలో అధ్యయనం చేసినందుకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అది అవార్డు అనేది టెంపుల్టన్ అవార్డు. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇంకా అంతర్జాతీయ విషయాలలో ఇంకా ఎలాంటి అంశాలని అడగడానికి ఉంటుందంటే ఇంకా కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఒకటి ఉంటుంది, యుఎన్డిపి అంటారు. ఐక్యరాజ్య సమితి యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇది ప్రతి సంవత్సరం యుఎన్డిపి ఏం చేస్తుందంటే ఈ ప్రపంచ మానవ అభివృద్ధి నివేదికను తయారు చేస్తుంది. అయితే యుఎన్డిపికి ఒక గుడ్ విల్ అంబాసిడర్గా ఇటీవల ఒక భారత సంతతికి చెందినటువంటి ఒక పిఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. ఆమె పేరు ఏంటంటే పద్మలక్ష్మి. సో అది ఇంపార్టెంట్ అంశం. యుఎన్డిపి గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులైనటువంటి పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ భారత సంతతి వ్యక్తే పద్మలక్ష్మి. ఈమె ఒక అమెరికాలో పేరొందినటువంటి ఒక ఆహార నిపుణులుగా ఉన్నారనమాట. ఒక డైటీషియన్ గా ఉన్నారు. సో ఇలాంటి మహిళల ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. మహిళల ప్రియారిటీ పైన కూడా మనకు బిట్స్ అనేది ఎగ్జామినేషన్ లో అడుగుతున్నాడు. ఇంకొకరు మనకి అంతర్జాతీయ పరంగా కృష్ణ కుమార్ కోహ్లీ గారు కూడా ఇంపార్టెంట్ అయ్యారు. ఈ కృష్ణ కుమార్ కోహ్లీ పాకిస్తాన్ చెందినటువంటి దళిత హిందూ మహిళ. కృష్ణ కుమార్ కోహ్లీ పాకిస్తాన్ చెందినటువంటి దళిత హిందూ మహిళ. మరి ఇలాంటి దళిత హిందూ మహిళ ఓకేనా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినవారు. ఈమె తొలిసారిగా సెనేటర్ గా నియమితులైంది. పాకిస్తాన్ పార్లమెంటరీకి సెనేటర్ గా నియమితులైన తొలి దళిత హిందూ మహిళ కృష్ణ కుమార్ కోహ్లీ మార్చి 8, 2019 అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఆ పాకిస్తాన్ పార్లమెంటుకి సో అక్కడ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అనమాట. ఒక గుర్తింపు మహిళకి సాధించిన విజయంలో, మహిళా సాధికారత విజయంలో ఒక గుర్తింపుగా పాకిస్తాన్ పార్లమెంటుకి మార్చి 8, 2019 అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా అధ్యక్షురాలిగా పనిచేసినటువంటి ఒక మహిళగా, అంటే ఆ పాకిస్తాన్ పార్లమెంటు పరంగా ఆ కార్యక్రమాలని ఆ రోజు ఆ ఒక్కరోజు మాత్రమే నిర్వహించే విధంగా ఆ గుర్తింపు పొందినటువంటి ఒక మహిళగా, పాకిస్తాన్ మహిళగా కృష్ణ కుమార్ కోహ్లీ గుర్తింపు పొందడం జరిగింది. సో అంటే ఎగువ సభకు అంటే పాకిస్తాన్ లోని సెనేటర్ ఏదైతే ఎగువ సభకి అధ్యక్షత వహించడం జరిగింది అనమాట. అప్పర్ హౌస్ కి ఆమె అధ్యక్షత వహించింది ఆ రోజు ఒక్కరోజు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ అంతర్జాతీయ పరంగా చెప్పినట్లయితే మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సో ఇటీవల చేసిన కోస్టారికా దేశానికి వెళ్ళడం జరిగింది. మరి కోస్టారికా దేశ రాజధాని ఏంటి అంటే అది ఒక సాన్ జోస్ అంటారు. మరి కోస్టారికా రాజధాని అయినటువంటి సాన్ జోస్ లో అక్కడ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి శాంతి విశ్వవిద్యాలయం కలదు. మరి ఐక్యరాజ్య సమితి ఈ యూనివర్సిటీ ఆఫ్ పీస్ అంటారు. ఐక్యరాజ్య సమితి శాంతి విశ్వవిద్యాలయంలో మరి అతనికి వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఏం చేశారంటే ఒక గౌరవ డాక్టరేట్ ని ఇవ్వడం జరిగింది. సో ఇలా గౌరవ డాక్టరేట్ ని కోస్టారికా రాజధాని సాన్ జోస్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి శాంతి విశ్వవిద్యాలయం చేత గౌరవ డాక్టరేట్ పొందినటువంటి తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన వారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సో ఆ అంశం గుర్తుపెట్టుకోవాలి. వెంకయ్య నాయుడు అంటే 2 పుస్తకాలు తన ప్రసంగాలపైన రిలీజ్ కావడం జరిగింది. ఒక పుస్తకం ఇటీవల కాలంలో సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్ 1 అనేది ఒకటి. గతంలో భారత ఉపరాష్ట్రపతిగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసినందుకు గాను వెంకయ్య నాయుడు గారు రాసిన పుస్తకం ఏంటంటే మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్. సో ఇలాంటి పుస్తకాన్ని కూడా అది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 అంశాలు అనేది మనకు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఇది మనం మొత్తం కూడా ఈ అంతర్జాతీయ విషయాల్లో మనం ఇలా డిస్కస్ చేస్తున్నాం.
ఈ అంతర్జాతీయ విషయాలతో పాటు కొన్ని అవార్డ్స్ కూడా మనం డిస్కస్ చేశాం. సో ఇంకా ఈ యొక్క జనవరి 1, 2019 ఐక్యరాజ్య సమితిలో మరి ఈ భద్రతా మండలిలో మనకు తెలుసు ఫ్రెండ్, భద్రతా మండలి మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకు చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎలాంటి అంశం కనబడుతుందంటే, ఈ భద్రతా మండలి మొత్తం 15 దేశాలు ఉంటాయి. 15 దేశాలు, 5 దేశాలు శాశ్వత దేశాలు, అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. అయితే మిగతా 10 దేశాలు తాత్కాలిక దేశాలు. ఇవి ఒకేనా 2 సంవత్సరాలు వీటి పదవి కాలం ఉంటుంది. అయితే 2019-20 అంటే జనవరి 1 చేరికాయ అనమాట. 2019-20 సంవత్సరానికి 2 సంవత్సరాల కాలానికి భద్రతా మండలిలో 5 సభ్య దేశాలు చేరడం జరిగింది. సో 5 సభ్య దేశాలు చేరడం జరిగింది, అది మనకి ఇంపార్టెంట్. 5 సభ్య దేశాలు ఏమంటే, ఒకటి సౌత్ ఆఫ్రికా, 2 డొమినికన్ రిపబ్లిక్ సౌత్ ఆఫ్రికా. బాగా వినండి, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 2019 మొత్తం 20లో మొత్తం 10 దేశాలు, 5 దేశాలు ఆడి ఉన్నాయి. ఇంకొక 5 దేశాలు కొత్తగా వచ్చాయి ఈ సంవత్సరం, అంటే పదవి కాలం అయిపోయిన దేశాల స్థానంలో వచ్చాయి. 2019-20 సంవత్సరానికి 2 సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా చేరినవి ఏంటంటే, ఒకటి సౌత్ ఆఫ్రికా, మరొకటి ఫ్రెండ్స్ గమనిస్తే సౌత్ ఆఫ్రికాతో తర్వాత డొమినికన్ రిపబ్లిక్. తర్వాత మూడవ దేశం ఏంటంటే డొమినికన్ రిపబ్లిక్. మరి మూడవ దేశం ఏదంటే జర్మనీ దేశం. తర్వాత చూస్తే మన ఇండోనేషియా, తర్వాత ఏదంటే బెల్జియం. ఇలా మొత్తము ఈసారి 5 దేశాలు ఉన్నాయన్నమాట. గతంలో 2018-19 సంవత్సరానికి చెందిన దేశాలు ఏమంటే, ఇదే భద్రతా మండలిలో మనము ఏ దేశం, పెరు, తర్వాత పోలాండ్, తర్వాత ఏదైనా కువైట్ అనే దేశం, తర్వాత చూస్తే ఇంకొకటి కువైట్, తర్వాత ఐవరీ కోస్ట్, ఇంకోటి ఈక్విటోరియల్ గినియా. సో ఇవి మనం మొత్తం ఇలా కూడా అడుగుతున్నాడు అనమాట. ఎందుకోసం అంటే, ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు అంటే మనం ఈజీ చెప్పగలుగుతాం, అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, వీటి అధికారంగా దేశాలు. కానీ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా మరి ఉన్న దేశాలు 10 దేశాల్లో ఉన్నాయి అనమాట. ఇది 2018-19 సంవత్సరానికి చేరాయి, 2 years పదవి కాలానికి. 2019-20 2 years ఒక పదవి కాలానికి చేరినవి 5 దేశాలు. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అంతర్జాతీయ పరంగా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఈ సెషన్లో ఈ అంతర్జాతీయ విషయాలతో పాటుగా అవార్డ్స్, ముఖ్యమైన అవార్డ్స్ని మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ సెషన్లో స్పోర్ట్స్ పైన, దాంతోపాటుగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలోని ముఖ్యమైన తేదీలోని థీమ్స్ అంటే ఇతివృత్తాల పైన, దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రపంచ నివేదికల్లో భారతదేశ స్థానం, అలాంటి వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. సో మరిన్ని వీడియోల గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ వీడియో చూడండి. పాజిటివ్గా ఉంటూ మంచి ఆన్సర్ చేస్తూ మీ విజయానికి సోపానాలుగా మార్చుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.